మూగజీవాలంతా మనకి స్వాగతం పలుకుతున్నాయి. ఇక్కడ చూడొచ్చు మన కోతి మామలు వెయిట్ చేస్తున్నారు. నీలాంటి వాళ్ళని గంటకు 100 మందిని చూస్తాను. మూగజీవాలకి తినడానికి ఏదైనా తెద్దామని లేదు, వరుసలు కలుపుతున్నాడు యాదవ. ఈ మామండూరు వాటర్ ఫాల్స్ లో ఎప్పుడు పడితే అప్పుడు నీళ్లు ఉండవు. ఇంతకు ముందు ఇలాగే నీళ్లు ఉంటాయని చెప్పి వచ్చి నేనైతే బిస్కెట్ అయిపోయాను. మామండూరు వాటర్ ఫాల్స్ ఈ రోజు మనకి స్వాగతం అయితే పలుకుతోంది. అవును మామ, ఈ రోజు మనం మామండూరు వాటర్ ఫాల్స్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వచ్చేసాము. మనకి తిరుపతి నుంచి 22 కిలోమీటర్ల దూరంలో అయితే మామండూరు వాటర్ ఫాల్స్ అయితే ఉంది. క్లియర్ గా మనం గూగుల్ తల్లిని అడిగినా కూడా చెప్తుంది లొకేషన్. అర్థమైంది. మామండూరు వాటర్ ఫాల్స్ కి ఎంట్రీ ఫీజు అదే టికెట్ వచ్చేసరికి 30 రూపాయలు ఒక మనిషికి. ఇంకా బైక్ అయితే 20 రూపాయలు. అదే కార్ అయితే నాకు తెలియదు మామ, ఎందుకంటే మన దగ్గర కార్ లేదు. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ఇక్కడ నుంచి మనం వాటర్ ఫాల్స్ కి బైక్లు అయితే వెళ్ళలేము, నడిచి అయితే వెళ్ళాలి. ఇక్కడ ఎటు చూసినా చెట్లు అయితే ఉంటాయి. ఇక్కడ చూసినట్లయితే ఫుల్ గా ఎర్రమట్టి అయితే ఉంది. మా అమ్మని కానీ దొడుకొచ్చుంటే ఒక గోతాం నిండా ఎర్రమట్టి అయితే తీసుకెళ్లి ఉంటది. మొదలై పండగ నెల వేరే రాబోతుంది కదా. మనం మామండూరు వాటర్ ఫాల్స్ కి వచ్చామని ప్రకృతి కూడా అర్థమైపోయినట్లుంది. మన చింటూగాడు మామండూరు వాటర్ ఫాల్స్ కి స్వాగతం అయితే పలుకుతున్నాడు మనకి. ఇంకో 5 నిమిషాలు ఆడే ఉంటే పిక్కలు పేరుకుంటది, అది వేరే విషయం అనుకోండి. మనకంటే ముందు వెళ్తున్న 2 అన్నలు అయితే ఫోటోలు తీసుకోవడంలో బిజీగా ఉన్నారు. వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకని నేను దూరంగా నిల్చొని దిక్కులైతే చూస్తున్నాను. అన్న వాళ్ళు కాస్త ముందుకు వెళ్ళాక నేనైతే ఇక్కడికి వచ్చాను. ఇక్కడ బావికాడ్ లైన్ అయితే రాసింది. నేను కూడా అన్న వాళ్ళలాగే ఒక సెల్ఫీ అయితే తీసుకున్నాను. ఆ సెల్ఫీ మన ఇన్స్టాగ్రామ్ లో ఉంది, చూడొచ్చు మీరు. ఈ బావికాడ్ లైన్ అనే పేరు ఎందుకు వచ్చిందో తర్వాత చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి దగ్గర ఒక 2 కిలోమీటర్ల దూరం అయితే నడవాల్సి ఉంటుంది. ఫ్యూచర్ లో ఇలాంటి మరిన్ని వ్లాగ్స్, మోస్ట్ విజిటెడ్ ప్లేసెస్ ని అయితే ఎక్స్ప్లోర్ చేస్తాను. మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఇందాక చెప్పినట్లే ప్రకృతి పసిగట్టింది మనం మామండూరుకు వచ్చామని. అందుకనే మూగజీవాలంతా మనకి స్వాగతం పలుకుతున్నాయి. ఇక్కడ చూడొచ్చు మన కోతి మామలు వెయిట్ చేస్తున్నారు. నీలాంటి వాళ్ళని గంటకు 100 మందిని చూస్తాను. మూగజీవాలకి తినడానికి ఏదైనా తెద్దామని లేదు, వరుసలు కలుపుతున్నాడు యాదవ. మన కోతి మామలకి ఏం తీసుకురాలేదని కాస్త ఫీల్ అయినట్టున్నాడు. మీరేం పట్టించుకోవద్దండి, మా మధ్య ఇదంతా కామనే. అవును మామ, మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే బెల్ ఐకాన్ కొట్టినారో లేదో చూసుకోండి మామ. యూట్యూబ్ నుంచి మెయిల్స్ వస్తున్నాయి మామ, ఎవరు బెల్ ఐకాన్ కొట్టలేదని చెప్పి. కాస్త అది మాత్రం ఆన్ చేసుకోండి మామ. ఇందాక చెప్పాను కదా బావికాడ్ లైన్ అని చెప్పి. ఈ బావి వల్లే బావికాడ్ లైన్ అనే పేరైతే వచ్చుంటది. ఎందుకంటే చూపిస్తాను చూడండి. ఈ ఫాల్స్ కు పోయే దోవ ఎలా ఉందంటే బావికాడ్ నుంచి స్ట్రైట్ గా ఒక లైన్ లాగుందన్నమాట. అందుకని చెప్పి ఇది బావికాడ్ లైన్ అని చెప్పి పేరైతే పెట్టున్నారు. ఇది నీకెవరు చెప్పాడరా అని అంటారేమో. నాకెవరు చెప్పలేదు మామ, ఇదంతా ఒక నాలెడ్జ్ మామ, నాకు అలా తెలిసిపోతుంది అంతే. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్? బై బర్త్ నేను చాలా టాలెంటెడ్, కాకపోతే బయట రావడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే మనం ఇంట్రోవర్ట్. మనం మాటల్లో పడి వాటర్ ఫాల్స్ దగ్గరకి అయితే వచ్చేసాము. ఈ నీళ్ళని చూస్తూ ఉంటే భలే హ్యాపీగా అయితే ఉండదు. నాకు వచ్చింది ఈ నీళ్ళ కోసమే కదా, మరి హ్యాపీగా ఎందుకు ఉండదు? ఆల్రెడీ తెలుసు కదా నీళ్లు ఉంటాయని అనుకుంటారేమో. ఈ మామండూరు వాటర్ ఫాల్స్ లో ఎప్పుడు పడితే అప్పుడు నీళ్లు ఉండవు. ఇంతకు ముందు ఇలాగే నీళ్లు ఉంటాయని చెప్పి వచ్చి నేనైతే బిస్కెట్ అయిపోయాను. ఆ వీడియో క్లిప్ కూడా ప్లే చేస్తాను, చూడండి. మనం వచ్చిన వేళ విశేషం ఏంటో మరి. చుట్టుపక్కల ఒక మనిషి కాదు కదా, ఒక ఏగ్ కూడా కనిపించలేదు భయ్య. ఇది కూడా ఒక చిన్న కాలువలాగా ఉంది, నీళ్లు లేవు. ఇలాంటి సమయంలోనే నాకు ఒక డైలాగ్ అయితే గుర్తొచ్చింది. జలపాతం మనల్ని పరిశోధిస్తుంది గిబ్స్, ప్రాణం ఎప్పుడు పోతుందో ఎవ్వరూ తెలుసుకోలేరు. ఇక్కడికి వచ్చాక నాకు అర్థమైంది ఏంటంటే, మనం వస్తే సరిపోదు, ఇక్కడ మునగడానికి నీళ్లు కూడా ఉండాలి భయ్య. అలా ఒకసారి నీళ్లు ఉంటాయని చెప్పి మోసపోయినాక మళ్ళీ ఇంకోసారి మోసపోకుండా నీళ్లున్నప్పుడే రావాలని ఇన్ని రోజులు పట్టుబడి కూర్చొని మొత్తానికి ఈ రోజు అయితే మామందూరు వాటర్ ఫాల్స్ కి అయితే వచ్చేసాను. మనం ఫాల్స్ కి వెళ్లే దోవంతా ఎదురు చెట్లతో భలే ఉంటుంది. మనలో మన మాట కాస్త భయంగా కూడా ఉంటుంది, ఎందుకంటే గుహల్లాగా ఉంది ఇక్కడ ఎదురు చెట్లు. మనం ఫైనల్ గా వాటర్ ఫాల్స్ దగ్గరకు అయితే చేరుకున్నాము. మనం ఈసారి బిస్కెట్ అయితే అవ్వలేదు. మనకంటే ముందు చాలా మంది అయితే వచ్చున్నారు, వాళ్ళంతా మునిగి తేలుతున్నారు నీళ్ళల్లో. మనం కూడా ఒక మంచి ప్లేస్ చూసుకొని రండి, నీళ్ళలో అయితే మునిగి తేలుదాం. ఇప్పుడున్నాం మనం మామండూరు వాటర్ ఫాల్స్ దగ్గర. మీలో ఎంతమందికి ఈత వచ్చో కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు మామండూరు వాటర్ ఫాల్స్ నీళ్లు. ఈ నీళ్ళని మనం ఎన్నో రకాలుగా అయితే యూజ్ చేసుకోవచ్చు, కానీ ఖచ్చితంగా తాగకూడదు. ఇవి నేచురల్ గా కొండల్లో నుంచి వస్తున్న నీళ్ళైనప్పటికీ మనకంటే ముందు చాలా మంది మునుగుతున్నారు, వాళ్ళు సిస్సుబోస్తే ఇటే వస్తాయి. ఈ రోజు ఈతరాని సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారో లైక్ అయితే చేయండి ఖచ్చితంగా. మీ అందరికి నేను ఫ్రీగా ఈత ఎలా కొట్టాలనేది నేర్పిస్తాను. మనం ముందుగా బోళ్ళ పడుకుని నీళ్ళల్లో కాళ్ళను పైకి లేపి అయితే కొట్టాలి. నీళ్లు గాన లోతు లేదంటే మన మోకాలు చెప్పులు అయితే పగులుతాయి, అది చూసుకోవాలి. చూసుకోకుంటే నా అలాగే మోకాలు చెప్పులు మీకు కూడా పగిలే అవకాశం ఉంది. కాళ్ళతో ఈత ఎలా కొట్టాలో నేర్చుకున్నారు, ఇప్పుడు చేతులతో ఎలా కొట్టాలో నేర్చుకోండి. మన 2 చేతులను ముందుగా ఇలా చాచి ఇక్కడ ఉన్న నీళ్ళన్నీ నావే అని చెప్పి మనమైతే దోచుకోవాలి. అంటే మన కడుపు కిందకి ఇలా తోసుకోవాలి. మనం నీళ్ళని మన కడుపు కిందకి తోస్తూ ఉంటే ఆ నీళ్ళని వెనక్కిపోయి మనం ముందుకెళ్తాము.
చేతులతో నీళ్లు తోసుకుంటూ వెనుక కాళ్ళతో అయితే కొట్టాలి. ఇలా కొట్టినట్టయితే మీకు ఈత వచ్చినట్టే. మామ మీరు ఈ ప్రక్రియని ఒంటరిగా అయితే ప్రయత్నించకండి. మామ ఇదన్నమాట మామండూరు వాటర్ ఫాల్స్. ఎన్ని రోజులు ఇంట్లో కూర్చొని మీరు కూడా చూస్తారు. ఇలా ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు వచ్చి మీరు కూడా ఎంజాయ్ చేయండి. నా వెనకే ఒక ఫ్యామిలీ అయితే వచ్చున్నారు. అందరూ కలిసి ఇక్కడే వండుకొని తినేసి జమ్మని నీళ్ళలో మునిగేసి అయితే ఇంటికి వెళ్తారు చల్లగా. మామ నేను కూడా ఒకసారి అమ్మని అక్కని పిల్లల్ని తీసుకొచ్చి అయితే ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. ఈ ఫాల్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ తో రావడానికి చాలా కంఫర్టబుల్ అయితే ఉంది. చూడొచ్చు మీరు ఎంతమంది ఉన్నారో జనాలు. మామ ఖచ్చితంగా వీడియోని తిరుపతి పక్కన ఉన్న మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి. ఇక మనం రిటర్న్ వెళ్లాల్సిన సమయం అయితే అయిపోయింది, ఎందుకంటే ఈవినింగ్ అవుతుంది టైము. మామ ఇక్కడ ఒక చెట్టుని అయితే చూసాను. మీకు ఈ చెట్టు ఏంటో తెలుసా? తెలిస్తే కామెంట్ అయితే చేయండి. ఈ ఆకులతో ఏం చేస్తారంటే నాకు కూడా తెలీదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. మామ మనం నేచర్ని ఎంజాయ్ చేయాలి కానీ ఇలా నాశనం అయితే చేయకూడదు. మనం మన ఫ్యామిలీ మెంబర్స్తో పాటు వెళ్ళి ఇలా తినడం అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తాము, కానీ ఇలా ప్లాస్టిక్ అయితే అసలు వేయకూడదు. మనం ఇక్కడ తెచ్చుకున్నటువంటి ప్లాస్టిక్ కవర్స్ అన్నిటిని ఒక కవర్లో వేసుకొని బయట అయితే పడేయడం చాలా మంచిది. ఈ నేచర్ని పాడు చేసినట్లయితే నెక్స్ట్ వచ్చే జనరేషన్స్ అయితే మనలాగా ఎంజాయ్ చేయలేవు. మామ ఇప్పటికే ఈవినింగ్ అయిపోయింది. ఇప్పుడు చూస్తే ఇంకా కూడా వస్తూ ఉన్నారు ఇక్కడికి విజిటర్స్. వీళ్ళు మునిగేసి అర్ధరాత్రి ఇంటికి వెళ్ళేలా ఉన్నారు. సడన్ గా ఆంటీ కర్రెత్తుకుంది కొట్టడానికి. నన్నేమో అనుకున్నాను, తీరా చూస్తే కోతి పిల్లలను తరుముతాంది. ఏదో చిలిపని చేసినట్టున్నాడు మన కోతి మామ. ఇది మామ మన మామండూరు వాటర్ ఫాల్స్ కథ. మామ మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మామ. వచ్చినప్పుడు ఎంతో జాలీగా ఆడుతూ పాడుతూ అయితే వచ్చేసాము. ఇప్పుడు వెళ్ళేటప్పుడు చుక్కలు కనిపిస్తుంది మనకి. అందరూ తట్టా బుట్ట సర్దుకొని అయితే వచ్చేస్తున్నారు ఇక్కడికి. ఈవినింగ్ అయిపోయింది ఇప్పటికే సమయం. ఎండ కూడా లేదు సరిగా, మేఘాలు కూడా గమ్మేస్తున్నాయి సూర్యుడు మామని. సరే మామ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. లవ్ యూ, బాయ్.